హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 5 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లోని ఎక్సర్సైజ్ 5.3 నుండి క్వశ్చన్స్ చూద్దాము. ఈ వీడియోలో 6th క్వశ్చన్ 7th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. 6th క్వశ్చన్ ఏమి ఇచ్చాడో, డయాగ్నల్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ ఫీల్డ్ ఈజ్ 60 meters more than the shorter side. If the longer side is 30 meters more than the shorter side, find the sides of the field అన్నాడు. మనకి ఫీల్డ్ అనేది ఏ షేప్లో ఉంది, అది ఒక రెక్టాంగిల్ షేప్లో ఉందన్నాడు. సో ఇది ఒక రెక్టాంగులర్ ఫీల్డ్ అనుకుంటే, ఓకేనా. సో ఇది వచ్చేసి లెంత్, ఇది బ్రెడ్త్, ఓకేనా. ఇక్కడ మనకి డయాగ్నల్ అన్నాడు. సో డయాగ్నల్ అంటే ఎలా తీసుకుంటాం మనం, ఇదే కదా డయాగ్నల్ అనేది, ఓకేనా. సో ఇక్కడ వాళ్ళు ఏమి ఇచ్చారు, ద డయాగ్నల్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ ఫీల్డ్ ఈ 60 meters మోర్ దాన్ ద షార్టర్ సైడ్ అన్నాడు. సో ఈ రెక్టాంగిల్లో షార్టర్ సైడ్ అంటే ఏది, ఇదేమో లెంత్గా తీసుకుంటాం, ఇదేమో బ్రెడ్త్, అంతే కదా. సో షార్టర్ సైడ్ అంటే ఏంటి, బ్రెడ్త్ అనే కదా. సో ఇది బ్రెడ్త్, ఓకేనా. ఏమన్నాడు, డయాగ్నల్ అనేది ఈ షార్టర్ సైడ్ కంటే 60 meters ఎక్కువ ఉంది అని అన్నాడు, ఓకేనా. 60 meters ఎక్కువ ఉంది అన్నాడు కాబట్టి ఫస్ట్ మనం షార్టర్ సైడ్ని తీసుకుందాం. దాన్ని ఏమనుకుందాం అంటే ఎక్స్ అనుకుందాం, ఓకేనా. సో లెట్ ద షార్టర్ సైడ్ మీన్స్ అది బ్రెడ్త్ అనమాట, ఓకేనా, బై ఎక్స్, ఓకేనా. సో అప్పుడు డయాగ్నల్ ఏమవుతుంది, డయాగ్నల్ అనేది షార్టర్ సైడ్ కంటే ఎన్ని మీటర్స్ ఎక్కువ ఉంది, 60 meters ఎక్కువ ఉంది. సో అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 60 అవుతుంది, ఓకేనా. ఇది షార్టర్ సైడ్, ఇదే బ్రెడ్త్ అనమాట. సో ఇది ఎక్స్ అనుకుంటే అప్పుడు డయాగ్నల్ ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 60, ఓకేనా. ABCD అని తీసుకుందాం. సో ఇంకేమన్నాడు దీంట్లో, ఇఫ్ ద లాంగర్ సైడ్ ఈజ్ 30 meters మోర్ దాన్ ద షార్టర్ సైడ్ అన్నాడు. లాంగర్ సైడ్ అంటే ఇదే కదా, ఇదే లాంగర్ సైడే లెంత్ అనమాట. సో ఇది ఎంత, షార్టర్ సైడ్ కంటే ఎన్ని మీటర్స్ ఎక్కువ అన్నాడు, 30 meters ఎక్కువ, అంటే బ్రెడ్త్ కంటే 30 meters ఎక్కువ అనమాట. అప్పుడు ఏమవుతుంది, లాంగర్ సైడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 30, ఓకేనా, ఎక్స్ ప్లస్ 30. సో ఇవన్నీ కూడా ఎలా రాస్తాం మనం, మీటర్స్ అనే కదా, ఓకేనా. సో లెంత్ వచ్చేసి ఎంత, ఎక్స్ ప్లస్ 30 meters. ఇక్కడ ABCD అనే ఒక రెక్టాంగులర్లో ఇక్కడ ABC అనేది ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఇక్కడ B దగ్గర మనకు యాంగిల్ ఎంత ఉంటుంది, 90 degrees ఉంటుంది, అంతే కదా. రెక్టాంగిల్లో ఈచ్ యాంగిల్ కూడా ఎంత ఉంటుంది, 90 degrees ఉంటుంది కదా. ఇక్కడ ABCలో B దగ్గర 90 degrees అనేది ఫామ్ అయింది కాబట్టి ఇది రైట్ యాంగిల్ కదా. సో ఈ రైట్ యాంగిల్లో ఇది డయాగ్నల్, ఇది బేస్ అనుకోండి, ఇది హైట్ అనుకోండి. మనకి పైథాగరస్ థీరాన్ని బేస్ చేసుకొని దీని నుండి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా మనం, ఓకేనా. సో అదే రాద్దాం ఇక్కడ, బై పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరం ఏంటి మనకి, AC² ఈక్వల్ టు AB² ప్లస్ BC², ఓకేనా. AC² ఈక్వల్ టు AB² ప్లస్ BC². AC ఈక్వల్ టు ఎంత, ఇక్కడ ఎక్స్ ప్లస్ 60 కదా, ఎక్స్ ప్లస్ 60 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు AB² అంటే ఎక్స్ ప్లస్ 30 హోల్ స్క్వేర్ ప్లస్ BC² అంటే x², ఓకేనా. సో ఇప్పుడు ఇది ఎలా ఉంది, A ప్లస్ B హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. సో దీన్ని మనం ఎక్స్పాండ్ చేద్దాం. A ప్లస్ B హోల్ స్క్వేర్ అంటే ఏంటి, A² ప్లస్ B² ప్లస్ 2AB, అంతే కదా. అంటే ఇక్కడ ఇలా రాస్తాం, x² ప్లస్ 60 హోల్ స్క్వేర్ ప్లస్ 2AB అంటే 2 ఇంటూ x ఇంటూ 60, ఓకేనా. సో అంటే 2 ఇంటూ 60 ఇంటూ x ఈక్వల్ టు, నెక్స్ట్ ఇది కూడా అలానే ఉంది కదా, A ప్లస్ B హోల్ స్క్వేర్, దీన్ని కూడా ఎక్స్పాండ్ చేద్దాం, x² ప్లస్ 30 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 30 ఇంటూ x ప్లస్ x², ఓకేనా. సో ఇక్కడ x² ఉంది, ఇక్కడ x² ఉంది, క్యాన్సిల్ చేయొచ్చు కదా, ఓకేనా. సో నెక్స్ట్ 60 హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది, 3600 అవుతుంది, ప్లస్ 120x ఈక్వల్ టు 30² అంటే 900 ప్లస్ 32 60x ప్లస్ x², ఓకేనా. సో నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు ఈ ఇక్కడ సైడ్ ఉన్న దాన్ని మొత్తాన్ని రైట్ సైడ్ తీసుకెళ్దాం, ఓకేనా. అప్పుడు ఏమవుతుంది, x² ప్లస్ 60x ప్లస్ 900
minus 120x minus 3600 equal to 0. ఓకేనా. సో నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 60x మైనస్ 120x ఏమవుతుంది, మైనస్ 60x అవుతుంది. ఓకేనా. సో మైనస్ 60x. నెక్స్ట్ 900, 3600 నుండి 900 మైనస్ చేద్దాం, అప్పుడు ఏమవుతుంది 0 0. నెక్స్ట్ 16 మైనస్ 9 అంటే 7, ఇక్కడ 2 ఉంటుంది కదా, సో 2700 వచ్చింది. 2700 ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది ఫామ్ అయింది. సో దీని నుండి మనం క్వాడ్రాటిక్ ఫార్ములా యూజ్ చేసి ఎక్స్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ క్వాడ్రాటిక్ ఫార్ములా ఫస్ట్ ఇక్కడ ఏ ఈక్వల్ టు ఎంత 1, బి ఈక్వల్ టు ఎంత -60, నెక్స్ట్ సి ఈక్వల్ టు ఎంత -2700. ఓకేనా. సో ఇక్కడ క్వాడ్రాటిక్ ఫార్ములా ఇప్పుడు యూజ్ చేద్దాం. క్వాడ్రాటిక్ ఫార్ములా ఏంటి, ఎక్స్ ఈక్వల్ టు -b ప్లస్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac/2a. ఓకేనా. అప్పుడు మైనస్ బి అంటే ఎంత వాల్యూ, బి వాల్యూ ఎంత అని చెప్పాను, -60 కదా, బి ఈక్వల్ టు ఎంత -60 అంటే మైనస్ ఇంటూ -60 ఏమవుతుంది +60 అవుతుంది. ప్లస్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ అంటే -60 హోల్ స్క్వేర్ మైనస్ 4a అంటే 1, సి వచ్చేసి -2700/2a అంటే 2 into 1 దట్ ఈక్వల్ టు 60 ప్లస్ మైనస్ రూట్ ఆఫ్ 60 హోల్ స్క్వేర్. 60 హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది 3600. ఓకేనా. 3600 ప్లస్ 27 into 4, 4 7s are 28, 4 2s are 8 plus 2 10, 10800. ఓకేనా. సో బై 2. నెక్స్ట్ ఈ రెండింటిని యాడ్ చేద్దాం, ఇప్పుడు ఏమవుతుంది 3600 0 0 8 plus 6 అంటే 14, 1 plus 3 అంటే 4 1, 60 ప్లస్ మైనస్ రూట్ ఆఫ్ 14,400/2 వచ్చింది. ఓకేనా. సో దట్ ఈక్వల్ 60 ప్లస్ మైనస్ రూట్ ఆఫ్ 14,400. ఇది ఎలా ఉంది 144 కదా, ముందు 144 ఉంది, తర్వాత 2 zeros ఉన్నాయి కదా. సో అంటే ఇక్కడ దీన్ని ఎలా రాయొచ్చు 144 into 100 అని రాయొచ్చు కదా. 14,400ని 144 into 100 రాస్తే మళ్ళీ సేమ్ వాల్యూ వస్తుంది కదా. సో అప్పుడు ఏమవుతుంది 60 ప్లస్ మైనస్ 144 యొక్క రూట్ ఎంత 12, నెక్స్ట్ 100 యొక్క రూట్ ఎంత 10 కదా. సో అలా రాస్తుంది ఇక్కడ 12 into 10/2. నెక్స్ట్ 60 ప్లస్ మైనస్ 12 10s 120, 120/2. ప్లస్ మైనస్ ఉంది, సో ఒకసారి ప్లస్ తీసుకోవాలి, ఇంకొకసారి మైనస్ తీసుకోవాలి. ఫస్ట్ ప్లస్ తీసుకుందాం. 60 ప్లస్ 120/2. 60 ప్లస్ 120/2 అంటే ఎంత వస్తుంది 180/2. 180/2 అప్పుడు ఏమవుతుంది 2 9s 80, 2 9s 18 కదా. సో 18 ఇంకో 0 ఉంటుంది. ఎక్స్ ఈక్వల్ ఎంత వచ్చింది 90 వచ్చింది. ఇంకొక వాల్యూ మైనస్ తీసుకోవాలి కదా, 60 మైనస్ 120/2. 60 మైనస్ 120 అంటే ఎంత -60 వస్తుంది. -60/2 అంటే -30. ఓకేనా. ఎక్స్ ఈక్వల్ టు -30 వచ్చింది. కాకపోతే ఇక్కడ మనం ఎక్స్ అని దేన్ని అనుకున్నాం, షార్టర్ సైడ్, అదే బ్రెడ్త్ కదా. సో ఎక్కడైనా కూడా మనకు బ్రెడ్త్ కానీ లెంత్ని కానీ మనం నెగిటివ్లో తీసుకోము కదా. సో ఇది కన్సిడర్ చేయొద్దు. ఎక్స్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 90 అనేది మనం కన్సిడర్ చేయాలి. అంటే ఇక్కడ షార్టర్ సైడ్ ఎంత వచ్చింది, దేర్ ఫోర్ షార్టర్ సైడే కదా మనం ఎక్స్ అనుకుంది, షార్టర్ సైడ్ ఎక్స్ ఈక్వల్ టు 90. ఓకేనా. షార్టర్ సైడ్ ఎక్స్ ఈక్వల్ టు 90. సో డయాగ్నల్ ఎంత ఎక్స్ ప్లస్ 60 కదా, డయాగ్నల్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 60. ఎక్స్ ప్లస్ 60 అంటే ఎక్స్ వాల్యూ 90 ప్లస్ 60, 90 ప్లస్ 60 అంటే ఎంత 150. ఓకేనా. 90 ప్లస్ 60 అంటే ఎంత 150 కదా మీటర్స్, 150 మీటర్స్. నెక్స్ట్ ఇంకొకటి లాంగర్ సైడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 30. ఎక్స్ ప్లస్ 30 అంటే 90 ప్లస్ 30, 90 ప్లస్ 30 ఈక్వల్ టు 120 మీటర్స్. ఓకేనా. సో 90 ప్లస్ 30 అంటే ఎంత 120 మీటర్స్. ఓకేనా. సో ఇవే కదా మనకు వచ్చిన వాల్యూ. షార్టర్ సైడ్ వచ్చేసి 90 మీటర్స్ వచ్చింది, డయాగ్నల్ 150, లాంగర్ సైడ్ 120 మీటర్స్.
ఓకేనా అండి. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.